योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। दयानन्दचरणौ मनसा स्मरामि, दयानन्दचरणौ शिरसा नमामि। नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः। अत्र उपस्थिताः आगताः सर्वे विद्वज्जनाः तथा च श्रोतारः एतत् रामायण समीक्षा महत्कार्यम् अत्र आयोजितवन्तः। महान् सन्तोषः मुदावहः। अत्र कुलपति महोदयः संस्कृत विश्वविद्यालयस्य साक्षात् श्रीमन्नारायण दिव्यचरणात् आगतवन्तः। मुरलीकृष्ण महाभागाः भद्राचलं साक्षात् श्री रामचंद्र देवता अनुग्रहं गृहीत्वा अत्र आगत्य कार्यक्रमम् एतावत् अत्र अस्माकं तेलुगु जनानां हृदये रामायणमित्युक्ते श्रीभाष्यम् अप्पलाचार्य महोदयः तथा च सर्वे वक्तारः स्युः। तेषां मध्ये एकैक मणिं तन्मणिं मैलवरमिति मणिं सर्वे अपि जानन्ति। मैलवरपु श्रीनिवासराव महोदयः तथा च अस्माकं सोमयाजुलु महाभागाः अत्र ते कथिताः रामायणस्य अन्तर्गतविषयानि सर्वाणि। एतत् श्रुत्वा किञ्चित् अहमपि वक्तव्यमिति ते सूचितवन्तः। तदर्थम् अत्र आगत्य सर्वेषां सन्निधौ रामायणस्य स्मरणं, रामस्य स्मरणं, सीतायाश्चरितं महत्, सीतायाः स्मरणं सर्वे अपि दिनत्रये समीचीनं जानीमः इति चिन्तयित्वा आरंभ विषये संस्कृत भाषायां वक्तव्यमिति चिन्तितवान् अस्मि। तदनन्तरं तेलुगु भाषायाम् इदानीं सर्वेषां कृते तेलुगु भाषायां वक्तव्यमेव। समयम् अल्पं, विषयं महत्। సంస్కృతంలో పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు వారి భాషలో వారికి మాట్లాడితే వారికి హోమ్లీగా ఉంటుంది. ఈ సభలో నిలబడ్డప్పుడు హోమ్లీగా మాట్లాడాలి కానీ మ్యాన్లీగా మాట్లాడకూడదు కదా. మన అహంకారాన్ని చూపించుకోవడము, మన బల ప్రదర్శన కాకుండా వారి దగ్గర వినయంగా వారి భాషలో వారికి గౌరవం ఇచ్చేటట్లుగా నాలుగు మాటలు మాట్లాడితే, నేనే సంస్కృత పండితుణ్ణి కాను, నాకు పాణినీయ వ్యాకరణ సూత్రాలు కానీ పతంజలి మహాభాష్యం కానీ అవన్నీ ఏదో మా గురువు గారి దగ్గర
ఆడుతూ పాడుతూ ఏదో పొందినవే కానీ నేర్చుకున్నవి ఒక శిక్షణా విధంగా నేర్చుకున్నవి కావు. చిన్న వయస్సు ఆడుతూ పాడుతూ అది వచ్చేసాయి అంతే, నేను నేర్చుకున్నవి కావు. అలాగా గుర్తు తెచ్చుకుని వారి సమక్షంలో ఒక 4 మాటలు సంస్కృతంలో చెప్పి మీ అందరికీ తెలుగులో నాకు మీకు హాయిగా ఉండేలాంటి ఆ భాషలో రాముడి గురించి సుఖంగా 4 మాటలు చెప్పుకుందాం. సారీ, నేను రాముడి గురించి చెప్పడానికి రాలేదు, మా అమ్మ గురించి చెప్పడానికి వచ్చాను. రామాయణం అంటే రామస్య అయనం అంటారు, కానీ వాల్మీకి మరో మాట అన్నారు, సీతాయాశ్చరితం మహత్ అని. అసలు సీత అమ్మవారు లేకపోతే రామాయణం అనేది లేదు అనేది మనందరికీ తెలుసు. భార్యామూలమిదం గృహం అంటారు, వేదమూలమిదం బ్రాహ్మ్యం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం కార్యం, ధాన్యం, ధర్మమూలమిదం జగత్. ఈరోజు సీతమ్మ వారి గురించి తెలుసుకుంటే సీతమ్మ వారి మీద ఒక కథ రాస్తున్నారు ఒకరు. వారు నా దగ్గరికి వచ్చి కొన్ని మాటలు కూడా అడిగారు, సీతమ్మ వారి గురించి ఎలా ఒక సినిమా తీస్తే రాముడు కాదు అక్కడ హీరో, సీతమ్మనే హీరో, అలా తీయాలంటే ఎలా రాస్తే బాగుంటుందనే ఆలోచన ఒక ఆయన చేస్తూ నా దగ్గర కూర్చున్నప్పుడు చెప్పానన్నమాట. చాలా విషయాలు చర్చించుకున్నాం. వాల్మీకి మహర్షి మనందరికీ ఆది కావ్యం అంటాం రామాయణం, కానీ నేనంటాను ఇంకో కావ్యం ఏదైనా ఉంటే అది ఆది కావ్యంగా మిగిలిపోతుంది, ఇంకో కావ్యం లేదు కాబట్టి అది అనంత కావ్యం. అది రామాయణం అనేది ఆది కావ్యం మాత్రమే కాదు, అది అనంత కావ్యం. అది దానికి సమానమైన మరొక కావ్య స్థితి సాహిత్య ప్రపంచంలో దొరకడానికి చాలా కష్టం. రామాయణాన్ని పరిశీలన చేస్తే మా గురువు గారు ఒకసారి ఆచార్య సభ అని ఇలాగనే భారతదేశంలో ఉండే స్వామీజీలు పీఠాధిపతులు అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి ఆశ్రమాలు కానీ పీఠాలు కానీ ఆ యతీశ్వరులను ఒక దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఒక స్వామీజీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మనం ఈరోజు హిందుత్వము హిందువులు ఇలాగా అది ఇది అని మాట్లాడుకుంటున్నాం, కానీ మూలమైన అంశం మనం మర్చిపోయాము. మనము ప్రచారంలోకి తేవట్లేదు. దాన్ని హిందువులు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని స్వీకరించి దాన్ని అవగాహన చేసుకోలేకపోయారని. ఆ రోజు నా వయస్సు చాలా చిన్నది. అప్పుడు వచ్చిన స్వామీజీలందరికీ నీళ్ళు అందివ్వడం, వాళ్ళకి ఏదైనా రూముల్లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే వాటి సేవ చేయడం నాకు అప్పచెప్పారు ఆ బాధ్యత. అందుకని నా అదృష్టం ఏంటంటే ఈ మాటలు మాట్లాడే స్వామీజీకే నాకు సేవ పెట్టారు. ఆయన ఆ రోజు అన్న మాట నాకు ఇప్పటికీ నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందుత్వం అంటే ఏమిటి అని అంటే 2 ముక్కల్లో చెప్పారు ఆయన. విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు. హిందూ అన్నవాడికి 2 లక్షణాలు ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి ఉన్నా కాస్త పర్వాలేదు, ఓ 50 మార్కులు ఇచ్చి సర్దుకోవచ్చు. ఇవి 2 లేకపోతే నేను హిందువుని అనుకోవడం వ్యర్థమే. ఏమిటా 2 అని అంటే విద్య. నువ్వు నీ యొక్క విద్యని పూర్తిగా అధ్యయనం చెయ్యాలి. నీదేమిటో నీకు తెలియకపోతే ఎవడు ఏం చెబితే అది వినేసిపోతూ ఉంటాం, లేదా మనం కొట్టుకుపోతుంటాం. నీకు తెలిస్తే ఎవడో వచ్చి నిన్ను కన్విన్స్ చేయడానికి ఇష్టపడడు, ఎందుకంటే వాడి దగ్గర సత్తా సరుకు సరిపోదు కాబట్టి. రెండోది, నీకు తెలిసిన దానిని నువ్వు దృఢంగా దాన్ని నీ లోపల వివేకము, విచక్షణ, వైరాగ్యం అనే 3V. RRR మూవీ వస్తే చాలా పెద్దది అనుకున్నాం మనం, కానీ మన శాస్త్రాలు అంటున్నాయి ప్రతి వ్యక్తి దగ్గర 3 వకారాలు ఉండాలి. 3 వకారాలు ఉంటే మిగతా వికారాలు పక్కకు పోతాయి. ఈ 3 వకారాలు ఏంటంటే విచక్షణ, రెండోది వివేకము, మూడోది వైరాగ్యం.
మనిషి దగ్గర ఎంత ఉన్నా సరే నేను ఇది వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఒక రోజు అనే వైరాగ్యము అనుక్షణము బయలుదేరితే వాడు రాముడికి దగ్గరగా బతికినట్టు అర్థం. ఎంత ఉన్నా ఒకరోజు నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అనే ఆలోచన పుడితే ఈ సమాజంలో చాలా మార్పులు వస్తాయి. ఆ వైరాగ్యము నశించడమే ఈరోజు ఈ సమాజానికి గందరగోళపు స్థితిలో పడేస్తా ఉంది. నాయకులకి నా పదవి శాశ్వతంగా ఉండాలనే భ్రమ, ధనికులకి నా డబ్బు ఇంకా పెరగాలి, నాకు డబ్బు శాశ్వతమనే భ్రమ. ఇలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళకి కూడా నేను శాశ్వతంగా ఉండాలి, నాది శాశ్వతంగా ఉండాలనేటువంటి భ్రమలో అసలు శాశ్వతమైనది ఏంటో వదిలేశారు వాళ్ళు. ఏది సత్యమో ఏది శాశ్వతమో వదిలేయడం వల్ల వాళ్ళకి ఏదో ప్రారబ్ధవశాత్తు లభించింది, ఇది శాశ్వతమైపోవాలి, ఇది నా దగ్గర నిలబడిపోవాలని పట్టుకోవడమే వైరాగ్య రాహిత్యానికి సంకేతం. కాబట్టి నా దగ్గర డబ్బు ఉండనే గాక, ఈ డబ్బు దేనికి వాడాలి? ఇగో ఈ కార్యక్రమం. నారాయణం వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉండొచ్చు, ఇలాగనే బోల్డ్ కుటుంబాల దగ్గర డబ్బు ఉండొచ్చు. దాన్ని గోవాలో క్యాసినోకో లేదా ఇండోనేషియాలోనో మకాయిలోనో లేకపోతే అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి ఖర్చు పెట్టడంలోనో అఫ్కోర్స్ అది కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు సరదా కొంత పెట్టుకోవచ్చు. కానీ లోపల ధార్మిక భావం ఉంటుంది చూసారా, ధర్మం అనేటువంటి భావానికి నా డబ్బు ఇంత ఖర్చు పెడతాను, దీనివల్ల ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, దీనివల్ల ధర్మాన్ని నేను అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే ఆ డబ్బుకి సార్థకత వస్తుంది. నువ్వు తిన్నావు, నీ భార్యకు పెట్టావు, నీ పిల్లలు పెట్టావు, అది కుటుంబ పోషణ, అది సహజ ధర్మం. సహజంగా నువ్వు పెట్టాలి. నువ్వు పెట్టకపోతే నేను వదిలేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తీరుతారు వాళ్ళు. అన్నం పెట్టకుండా ఇంట్లో పడేస్తే భార్య అయినా పిల్లలైనా ఎన్ని రోజులు బతుకుతారు? మళ్ళీ వాళ్ళు పుట్టింటికి వెళ్తారు, పిల్లల్ని వేసుకుని వెళ్ళి వాళ్ళు బతుకుతారు వాళ్ళు, లేదా ఏదో పనో పాటో చేసుకుని బతుకుతారు. సహజ ధర్మం. అలాగనే నా సరదాల కోసం వాడుకుంటాము, కానీ ఇవి కాదు నీ ధర్మానికి, నీ ధనానికి సార్థకత. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇదిగో ఇలాంటి కార్యం నిర్వహించారే, వాళ్ళు ఖర్చు పెట్టే రూపాయలు ఒక 10 పైసలో 20 పైసలో తీసి ఇది పెట్టారే, ఈ 20 పైసలు పెట్టిన ఖర్చు ఆ 80 పైసలకి దాన్ని దాటిపోయినటువంటి సమాంతరమైనటువంటి శక్తివంతమైన ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చి తీరుతుంది. కాబట్టి విద్యా తపోభ్యాం పూతాత్మ, ఆ స్వామీజీ చెప్పింది నా మనస్సులో పడింది దృఢంగా. ఆ తర్వాత నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అసలు విద్య ఏంటి, తపస్సు ఏంటి అనేటువంటి దాని మీద ప్రశ్నించడం మొదలుపెట్టాను. ఆయనతో మాట్లాడాను, మీ గురువుగారిని అడుగన్నారు. అప్పుడు మొదలు పెట్టాను, విద్య అంటే ఎలా వెళ్ళాలి, మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా పరిశీలించాలి అనేటువంటి. అందులో దూకితే అది సముద్రం, మీ అందరికీ తెలుసు. ఈ రామాయణం మొత్తం చూస్తే శ్రీరామచంద్రుడు ఈరోజు మనకెందుకు దేవుడుగా మన ముందు నిలబడ్డాడు అని అంటే, ఎందుకంటే ఈ మాట అన్నారని అంటే ఆయన దేవుడు కాదు. ఆయన వైకుంఠం నుంచి అవతరించడానికి ముందు ప్రతిజ్ఞ చేసి వచ్చాడు, నేను ఈ భూలోకంలో మానవుడిగా మాత్రమే ఉంటాను, దైవత్వంతో వెళ్ళను, నేను దేవుడిగా వెళ్ళను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన భార్య ఏం ప్రతిజ్ఞ చేస్తుంది? నేను ఒక మనిషిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. అర్థమైందా మీకు? ఒక మానవుడి రూపంలో సంచరించినటువంటి ఒక తపస్సు శ్రీరాముడు, మానవుడి రూపంలో సంచరించినటువంటి ఒక విద్య శ్రీరాముడు. అన్నిటికంటే చెప్పాలంటే ఒక మానవుడి రూపంలో 2 కాళ్లతో సంచరించిన పరమ ధర్మము శ్రీరామచంద్రమూర్తి. అందుకే వాల్మీకి మహర్షి ఎంత గొప్ప స్క్రీన్ ప్లే చేశారంటే రామాయణంలో, రాముడు చాలా గొప్పవాడని లక్ష్మణుడు వెళ్ళి డప్పు కొట్టలేదు, హనుమంతుడు చెప్పలేదు. ఈ మారీచుడితోటి వాళ్ళతోటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీరు రాముడిని ఏం చేయకుండా వచ్చారని అంటే, రాముణ్ణి తలవడమే చాలా గొప్ప భాగ్యం అనిపిస్తుంది, రాముణ్ణి ఏదైనా చెయ్యమంటావా, నీకు ఏం దౌర్భాగ్యం పట్టిందయా అంటే
ఒక రాజు ఎలా ఉండాలో చూడండి. తన ప్రతిపక్షానికైనా విపక్షానికైనా స్వపక్షానికైనా ఎంత ఆదర్శంగా ఉండాలో రాముడి గురించి, రాముడి యొక్క మనుషులు చెప్పడం కాదు, రాముడి గురించి అవతల విరోధి పక్షం వాడు, రాముడికి ద్రోహం తలపెట్టాలని వచ్చిన వాడు రావణుడి దగ్గరికి వెళ్ళి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నాడు. ఎలాంటి మాట అండి అది! నన్ను ఇబ్బంది పెట్టాలనుకుని వచ్చిన వాడు నా గురించి అవతల విరోధి పక్షంలో ఉన్నటువంటి అధిపతికి వెళ్ళి ఆ రకంగా చెప్తే అతను ఎంత డౌన్ అయిపోవాలి. నిజంగా అప్పుడు రావణాసురుడు, మారీచుడు వాళ్ళ మాట వినిపోయి ఉంటే, అమ్మో ఇంత గొప్పవాడా రాముడు అని వాడి మాట వినుంటే రామాయణం కదిలేది కాదు. అదే గొప్పతనం. రామాయణంలో ఇద్దరు గొప్పవాళ్ళు ఉన్నారు. ఇందాక అన్నారు వారు కూడా, రావణాసురుణ్ణి మీరంతా తేలిగ్గా తీసిపారేయకండి అని. ఇద్దరు మహా బహుముఖ ప్రజ్ఞాశాలులైనటువంటి పండితులు. ఒక ఆయన హనుమంతుడు, ఇంకొక ఆయన రావణాసురుడు. ఏమండి ఇద్దరు పండితులు కదా. ఆంజనేయ స్వామికేమో వీధి వీధిన గుడి కట్టాము, రావణాసురుణ్ణేమో మనం నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆయనకి బాణం వేసి కాల్చేసి ఆయన దహనం చేస్తాము, రావణ దహనం చేస్తాము. ఇద్దరు బహుముఖ ప్రజ్ఞాశాలులే కదా, ఇద్దరు పండితులే కదా, ఇద్దరు అసలు అసామాన్యమైన ప్రజ్ఞ, పాఠవాలు, శక్తి, బలము, ఓజస్సు, తేజస్సు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు రావణాసురుని అలా చేశాము, హనుమంతుడిని ఇలా చేశాము అని అంటే, ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయించాడో శాశ్వతమైన స్థానాన్ని పొందాడు హనుమంతుళ్ళ. ఎవరైతే ధర్మాన్ని వ్యతిరేకించారో రావణాసురుల్లా కాల్చబడుతూ ఉంటారు. ఒక్కసారి కాదు, సంవత్సరం సంవత్సరం కాలుస్తూ ఉంటాం అండి. ఒక మనిషి పోతే ఒక్కసారి కాలుస్తాం, కానీ ధర్మాన్ని వ్యతిరేకించిన వాడిని సంవత్సరం సంవత్సరం కాలుస్తూనే ఉంటాం. ఇది మనకు రామాయణం చెప్తుంది. ఇది రామాయణం మనకు నేర్పింది. రెండవది, రామాయణంలో సీతమ్మ గురించి చెప్తానన్నారు కదా. అసలు సీతమ్మ ఏమిటి? మనందరం రాముడి యొక్క గుణగణాలు చెప్పుకుంటాం. ఆయన అంతటి ఔదార్యం, సద్గుణ సంపన్నుడు, గుణఘనుడు, మర్యాదా పురుషోత్తముడని చెప్తాం. కానీ ఆయనంత గుణఘనుడుగా, మర్యాదా పురుషోత్తముడుగా సమాజానికి చాటి చెప్పాలంటే అవతలి ఇంకొక సపోర్టింగ్ క్యారెక్టర్ లేకపోతే కుదరదు. వాల్మీకి మహర్షి యొక్క దార్శనికత ఎంత గొప్పదేనంటే, సీతమ్మ వారి గురించి వర్ణించడంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టమే ఆవిష్కరించారు. జనక మహర్షి యొక్క కుమార్తె సీతమ్మ. మీ అందరికీ అది అవగాహనే ఉంటుంది. జనకుడు రాజు కాదు, చక్రవర్తే. జనకుడు చక్రవర్తి కానీ రాజు కాదు. మనం అందరం ఏమంటామనంటే జనక మహర్షి అంటాం చక్రవర్తి కంటే. అంటే నన్ను అడిగేవారు, ఏమండి ఈ సన్యాసులు రాజకీయం గురించి ఎందుకంటే జనక మహర్షే రాజకీయం అప్పుడే ఆరంభించాడు, అందుకే బాగుండింది, సీతమ్మ వారిని అప్పచెప్పారని అంటుంటారు. కాబట్టి జనకుణ్ణి మనం మహర్షి అంటాం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ పూర్వపు సంస్కారం వదులుకోలేక యదా జనకాదయ అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జనకుడి లాంటి వాళ్ళు మాత్రమే కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని సమన్వయం చేసి మోక్షము పొందినప్పటికీ కూడా వాళ్ళు ఈ భూమి మీద మనలాగనే జీవిస్తూ ఉంటారు, కానీ మన స్థాయి కాని అత్యున్నతమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటారని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి జనక మహర్షి యొక్క అసలు ఆయన గురించి చెప్పడం కాకుండా ఆయన పెంపకం గురించి చెబితే ఆయన ఏమిటో మనకు అర్థమవుతుంది. సీతమ్మ వారిని ఎలా పెంచారంటే, అసలు రామాయణం సీతమ్మ వారు ఎడం చేత్తో రావణాసురుని చంపేసి రాగలదు, అంత యోధురాలు సీతమ్మ. 10,000 మంది మహా ముష్టిఘాతంతో ఎవరినైనా మట్టి గరిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఏమీ చేయలేక ఉన్నటువంటి దాన్ని, ఆ శివధనుస్సుని పెట్టినటువంటి దాన్ని ఎడం చేత్తో లాక్కొచ్చి పెట్టింది ఆవిడ. రాముడు ఎత్తాలంటే కూడా ఆలోచించాడు, కానీ ఆవిడ ఎడం చేత్తో లాక్కొచ్చి పెట్టింది. అంటే ఆవిడ శక్తి అలాంటిది చూడండి. అందుకనే చాలా మంది స్త్రీలని అబల 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 అంటారు. అసలు ఆబల ఆకారం కాదు, ఆ పెట్టాలి. ఆ బల
మగవాడు బలవంతుడిగా పుట్టాలంటే ఎక్స్ క్రోమోజోమ్లో కనుక సరైనటువంటి బలం లేకపోతే ఒక వై క్రోమోజోమ్ ఇచ్చినంత మాత్రాన వీడిలానే ఉంటాడు, కోవిడ్ వచ్చిన వాళ్ళలాగానే ఉంటాడు ఎప్పటికీ. సో వై క్రోమోజోమ్లో ఎంత ఉందో ఎక్స్ క్రోమోజోమ్లో దానికి ఈక్వల్గా ఉంటేనే ఒక మగవాడైనా బలవంతుడు కాగలడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్తాను, పురుషుడు బలవంతుడు కావాలి అని అంటే ఆ బలము లోపల ఉన్నటువంటి శక్తి, ఆ బలం లోపల ఉన్నటువంటి ఆ శౌర్యం స్త్రీదది, పురుషుడిది కాదది. మనం మీసం మెలేస్తాం కానీ మీసం మెలేసేదానికి పుట్టించిన మీసమే ఆవిడ. అలాంటి సీతమ్మ యొక్క శక్తి ఎలాంటిది అనంటే ధనుర్విద్యలో కానీ ఆవిడికి ఈ విద్య ఆ విద్య రాదనేది లేదు, అన్ని విద్యలో వచ్చు సీతమ్మకి. మీరు రామాయణం చూడండి ఒకసారి, పండితుల ద్వారా వినండి. అందుకనే ఈ సదస్సు చాలా గొప్పది. ఆవిడికి రాని విద్యలు లేవు. రాముడికి ఎన్ని విద్యలు ఉన్నాయో సీతమ్మ దగ్గర ఇంకొక మెట్టు ఎక్కువనే ఉంటాయి, తక్కువ కాదు ఆవిడ. కానీ ఎంత గొప్ప పెంపకమో జనక మహర్షి. ఆయన అంత విద్యనిచ్చిన సీతమ్మని అసలు స్త్రీయే డైనమైట్. ఇంకా ఆవిడికి అన్ని పవర్స్ ఇచ్చారంటే ఇంకా ఆవిడ తట్టుకోగలమా? అలా సరైనటువంటి పెంపకంలో పెంచడం వల్ల సీతమ్మని ఎక్కడ పెట్టారంటే మహర్షుల మధ్యలో పెంచారు. వేదాంతాన్ని ఇచ్చారు, వైరాగ్యాన్ని ఇచ్చారు, అడవుల్లో పెంచాడు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో అడవికి వెళ్లాల్సి వచ్చినా ఆవిడ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. అదే పెళ్లి చేసుకోగానే వెంటనే ఇంట్లో అత్తగారు మామగారు మీరు వేరే కాపురం పెట్టుకోండి, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నంత మాత్రాన మీకేం సరిపోదు, మీరు వెళ్ళిపోయి కాపురం పెట్టుకోండి అంటే ఆడపిల్లకి వంట రావాలంటే కష్టం, ఆడపిల్ల ఇల్లు చక్కబెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఇంట్లో అల్లారు ముద్దుగా మా అమ్మాయికి అసలు కాళ్ళు కింద పెట్టకుండా పెంచేసామండి. చూడండి, ఆనాడు సీతమ్మని అడవుల్లో నిలబడే శక్తినిచ్చారు. అడవుల్లో రావణుడంతటి వాడు సీతమ్మని పట్టుకెళ్తే సీతమ్మ ఏడవలేదు, రాముడు ఏడిచాడు. గిరులు, తరులు, సురులు మీరందరూ ఏం చేస్తున్నారయ్యా? అందులో చాలా గమ్మత్తుగా చమత్కారం ఒకటి ఉంది. సూర్యుడిని అడుగుతాడట రాముడు, నువ్వు పగలంతా ఉన్నావు కదా, నా సీత ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసుంటుంది చెప్పు అన్నాడట. ఏం మాట రాలేదు. ఓహో, అయితే రాత్రి పట్టుకెళ్ళి ఉంటాడని రాత్రి దాకా ఆగి, చంద్రుడా నువ్వు రాత్రి అంతా ఉన్నావు కదా, నీకు తెలుసు కదా సీతమ్మని ఎటు పట్టుకెళ్ళాడో చెప్పన్నాడట. నక్షత్రాలను అడిగాడట, కొండలను అడిగాడట, మట్టిని అడిగాడట. ఎవరో అంటాడు, ఎవడో ఒకటి నింద వేస్తే సీతమ్మని అడవికి పంపాడండి, ఏం ప్రేమ ఉందండి రాముడికి అని గోగినేని, పోగినేని, పాగినేని ఈ నేనులన్నీ మాట్లాడితే మనం అందరం వినాలి. మన దౌర్భాగ్యం అది కదా. రాముడికి సీత మీద ఎంత ప్రేమ ఉందో మట్టిని పట్టుకుని ఏడిచాడు, భూమిని పట్టుకుని ఏడిచాడు, నదుల దగ్గరికి వెళ్ళి ఏడిచాడు, చెట్ల దగ్గరికి వెళ్ళి ఏడిచాడు, చంద్రుణ్ణి చూసి ఏడిచాడు, సూర్యుడిని ఏడిచాడు చూసి, నక్షత్రాలను అడిగి ఏడిచాడు, ఆకాశాన్ని ఏడిచాడు, పక్షులు, కోతులు ఒకటి కాదు ఇంకా అన్ని అడిగి 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 ఉండబట్టలేక అతని అరుపుతో సీత సీత అని అరుస్తూ ఉంటే కొండలన్నీ కూడా సీత 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 అనే స్మరణ వినపడి, యావత్ ముల్లోకము రామా రామా అని జపిస్తే రాముడు సీత 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 అని జపించాడంటే మా అమ్మ ఎంత గొప్పదై ఉండాలి ఆలోచించి. అందుకే సీతాయాస్ చరితం మహత్ కదా. అలాంటి సీతమ్మ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం ఆడవాళ్ళని అబలలుగా లేదు రకరకాలుగా ఏవైతే ఈరోజు డెఫినేషన్స్ ఇస్తున్నారో అలా చేసేసి ఏదో మనం వాళ్ళని అలా ఉంచేసే ప్రయత్నం చేస్తున్నాం. కాదు, ఒక జనక మహర్షిలా ఈ రోజు నుంచైనా మన హిందూ సమాజం, భారతదేశం ప్రతి బాలికని అలా తీర్చిదిద్దగలిగితే రేపు పాకిస్తాన్ కాదు కదా, బంగ్లాదేశ్ కాదు కదా, ప్రపంచ దేశాల్లో 192 దేశాలు ఈ దేశానికి వచ్చినా వారి తపస్సుతో అడుగు కూడా ముందుకు పెట్టనివ్వని శక్తి స్త్రీ దగ్గర ఉంటుంది. వాస్తవం. మీకు దాని ఘట్టాలన్నీ నేను రామాయణంలో చెప్తాను. నేను చెప్పిన ఘట్టాలన్నీ సత్యమా కాదా చెప్పడానికి వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే ఒక ప్రమాణం ఉండాలి. ఎస్, స్వామి చెప్పారండి, ఏదో కల్పించి కాదు, వాల్మీకి రామాయణంలో ఉంది అనేటువంటిది వాళ్ళు అంగీకరించగలగాలి కదా, అప్పుడే నా మాట ప్రమాణం అవుతుంది. అలాంటి సీతమ్మ అడవుల యొక్క కష్టాలు తెలుసుకుంది, ఋషుల మధ్యలో ఉండి వైరాగ్యాన్ని పొందింది, పెద్ద పెద్ద గురువుల దగ్గర అన్ని విద్యలు అవపోసన పట్టింది. అసలు ఇది అని కాదు, కంప్లీట్ పర్సనాలిటీ రామాయణంలో చూస్తే పరిపూర్ణమైన వ్యక్తిత్వము అనేటువంటిది మనం ఒక్కసారి చూడగలిగితే సీతమ్మ. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక కవి ఎప్పుడో చెప్పారట, సీతమ్మ తర్వాత ఈ భరతమాత మరో సీతమ్మని ఎప్పుడు చూపిస్తుందో మాకు అన్నారట. సీతమ్మ తర్వాత ఈ భరతమాత మళ్ళీ మనకు మరో సీతమ్మని ఎప్పుడు చూపిస్తుందో అని. నిజంగా ఆ మాట చాలా ఆర్ద్రతతో కూడు. అలాంటి సీతమ్మ రాముడికి పెళ్లి చేసుకున్న తర్వాత, శ్రీరామచంద్రమూర్తిని వివాహం ఆడిన తర్వాత, ఇయం సీత మమ సుత అని చెప్పి అప్పచెప్పి పంపిన తర్వాత, మొట్టమొదటి పరీక్ష సీతమ్మకు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుల వారిని నువ్వు అడవికి వెళ్ళాలి అంటారు. పితృవాక్య పరిపాలకుడు రాముడు అడవికి వెళ్ళాడు కాబట్టి అని అంటారు. కాదు, శ్రీరాముడు ఎప్పుడో పితృవాక్య పరిపాలన చేశాడు. ఆయన అసలు ఎవరో కళ్ళు ముక్కు తెలీదు, చిన్నపిల్లవాడు విశ్వామిత్రుడు నిన్ను అడుగుతున్నాడు వెళ్ళాలి అని అంటే, మా ఇంట్లో మా అమ్మను వదలాలా, ఈ భోగాలను వదలాలా, ఈ కోటలను వదలాలా, ఈ ఆనందాన్ని వదలాలా, ఈ సన్యాసి ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళిపోరా అని మా నాన్న ఉచిత సలహా ఇస్తాడు, మా నాన్నేమో ఇక్కడ కూర్చొని మంచిగా తాగి తిని విందులు వినోదాల్లో ఉంటాడు, మేము ఇవన్నీ కోల్పోవాలా అని ఆలోచించలే. వెంటనే వాళ్ళ నాన్న చెప్పారని వెళ్ళిపోయాడు ఆయన విశ్వామిత్రుడి వెనక. పితృవాక్య పరిపాలన బాల్యంలోనే ఆయన చూపించాడు, ఎప్పుడో పెళ్ళైన తర్వాత కాదు. కాబట్టి పితృవాక్య పరిపాలన అనేది రాముడి యొక్క ధర్మంలో అదొక మర్మం. అది రాముడి యొక్క ధర్మాల గురించి క్లుప్తంగా మీకు మధ్యలో చెప్తాను సీతమ్మ వారిది చెప్తూ. అయితే సీతమ్మ వారిని వివాహం ఆడిన తర్వాత, శ్రీరామచంద్రమూర్తిని అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించిన తర్వాత, సీతమ్మ దగ్గరికి శ్రీరాముడు వస్తాడు. నువ్వు కోమలాంగివి, లతాంగివి, నువ్వు ఇలాగుంటావు, నువ్వు ఎంత సుకుమారంగా ఉంటావు, ఎంత గొప్పదానివి అని వర్ణిస్తూ ఉంటాడు రాముడు. ఎందుకు ఇలా వర్ణిస్తున్నాడు? ఈయన పనిపాట లేక, ఈ వేళపాల లేక ఎందుకు రాముడు నా యొక్క సౌకుమార్యాన్ని వర్ణిస్తున్నాడు, నేను ఇంత సుకుమారమైనటువంటి వ్యక్తిని వర్ణిస్తున్నాడని ఆవిడ పట్టేస్తుంది సీతమ్మ. ఓహో, ఇదేదో నెక్స్ట్ ప్లాన్ ఉంది, దానికే ఉపోద్ఘాతం వేస్తున్నారు ఈయన అని అన్న తర్వాత, నా తండ్రి నాకు అరణ్యానికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చింది, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు అంటే, ఈ మాట వాల్మీకి మహర్షి రామాయణంలో పెట్టేశారు. అంత వ్యక్తిగతమైనటువంటి సంభాషణను కూడా ఒక మహర్షి మాత్రమే దర్శించగలరు. ఆ రోజు సీక్రెట్ కెమెరాస్ ఎక్కడా లేవు, బెడ్రూమ్ కెమెరాస్ లేవు, హిడెన్ కెమెరాస్ లేవు. ఇందాక వారు చెప్తున్నారు కదా, అవి ఏవి లేవు మన దగ్గర అని. మరి ఆయన దర్శించారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రపంచానికి అందించారు. ఎందుకు అందించారు? అది అందించకూడనిదైతే అందించరు, అందించాలి, అందుకే అందించాడు ఆయన. అందుకే ఆయన మహర్షి. ఏమని తెలుసా సీతమ్మ? నువ్వు మగవాడివేనా అని అడిగిందట. స్త్రియం పురుష విగ్రహం, నువ్వు మగవాడి రూపంలో కనిపించే ఆడదానివి లాగానే ఉన్నావు అన్నట్టు అనిందట. నాకు అనుమానం వస్తుందని. ఆ మాట అంటే ఏ మగాడైనా చేతులు కట్టుకునో నవ్వుకునో లేదు కాదనుకునో ఊరుకుంటాడా? ఏ మగాడైనా, అందులో రాముడు లాంటి ఓ ధీరోదాత్తముడు ఆ మాట అంటే ఊరుకుంటారండి? ఫస్ట్ ఏంటంటే, వాడు ఎడం చేతి వాటం వాడైతే ఎడం చేయి లేస్తుంది, కుడి చేయి వాటం వాడైతే కుడి చేయి లేస్తుంది, ఫస్ట్ లేస్తుంది. కానీ సీతమ్మ శక్తి ఎలాంటిదో, రాముడి ధర్మం ఎలాంటిదో ఈ ఘట్టం చెప్తుంది.
ఆయన సీతమ్మ మాటను అంగీకరిస్తాడట. అది మర్యాద పురుషోత్తముడు. ఎందుకు అనంటే ఇక్కడ మనందరం అనలైజ్ చేయాల్సిన చాలా సున్నితమైన అంశం ఏంటనంటే, రాముడు ధర్మాన్ని తప్పనివాడు కదా. ధర్మం అనేది తప్పడం రాముడికి చేత కాదు కదా. ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ. కానీ ఏదైనా ఏమరుపాటుతో, నా మీద ప్రేమతో, నా మీద ఉండే అభిమానంతో రాముడు కనుక నన్ను ఇక్కడ పెట్టి తాను ఒంటరిగా వెళ్ళిపోతే పెళ్ళాన్ని వదిలేసిపోయాడు అని నా రాముడిని రేపు ఎవరు అనకూడదు. నా రాముడి మీద మచ్చ రాకూడదు. ఆయనకి నా మీద ప్రేమ ఉంది, కానీ ప్రేమ ఉన్నా ధర్మాన్ని ఉపేక్షించకూడదు. ప్రేమ ప్రేమే, ప్రేమ కంటే ధర్మమే గొప్పది. కాబట్టి నా భర్త ధర్మమూర్తి అనడానికి నన్ను అడవికి తీసుకెళ్తేనే తాను ధర్మాత్ముడవుతాడని ఆవిడ ఆ మాట అనిందంటే ఎంత సున్నితమైన అంశం. ఈరోజు రేపట్లో ఏదో ఆయన ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది ఒక 6 నెలలు, అక్కడేం వసతులు ఉండవమ్మా, పెద్ద ఇబ్బంది ఉంటుంది, కానీ నాకు వంట చేసి పెట్టేదానికి దిక్కుమొక్కు ఉండదు, నువ్వు నేను వెళదామంటే ఇందుగా నువ్వు పెళ్లి చేసుకుంది నన్ను, ఇందుగా నువ్వు చేసుకున్నావు, నువ్వు వెళ్ళిరా, ఒక 6 నెలల్లో సంవత్సరం నువ్వు వెళ్ళిరా, నీకు కావాల్సి ఉంటే అన్నీ ఇక్కడ తయారు చేసి ఇస్తాను, అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తాల్చుకుని తింటూ ఉండు నువ్వు అని అంటారేమో. కానీ సీతమ్మ ఆ మాట అనలేదు. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ ఉండాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పాలంటే రామాయణంలో అన్నారు, సీతమ్మ అనింది నువ్వు కాదు ముందు వెళ్ళాల్సింది, నేనే ముందు వెళ్ళాలనింది. అది సత్యమో కాదో వాళ్ళే చెప్పాలి. నువ్వు కాదయ్యా అడవికి వెళ్ళాల్సింది, నేను ముందు వెళ్ళాలి. ఎందుకు అనంటే కవులు చాలా గొప్పగా వర్ణిస్తారు. సీతమ్మని ఆయన కోమలాంగి సుకుమారి అని అన్నారు కదా, దానికి ఆవిడ ఏమంటే నేను నడుస్తాను, రాళ్ళు ముళ్ళు అవన్నీ ఏదైనా ఉంటే నా కాళ్ళకు తగులుతాయి, కానీ నేను నడిచిన బాటలో నువ్వు నడిస్తే నీకు ఆ ముళ్ళు గుచ్చుకోవు, రాళ్ళు తగలవు, నువ్వు చాలా కోమలాంగుడివయ్యా, నీకు తెలియదు, నీకంటే ఎంత శక్తో నా దగ్గర ఉంది నాకు తెలుసు. ఎలాంటి అమ్మండి ఆవిడ. తన భర్త కాళ్ళకి ఏ అపాయం రాకూడదని ఆలోచిస్తుంది, తాను అపాయానికి ఎదురెళ్తుంది. రాముడు చూడలేదు. మొట్టమొదట చూసింది ఎవరు? అపాయాన్ని ముందు చూసింది ఎవరు? రాముడు చూశాడా? రావణాసురుడు ఎలా ఉంటాడు, రావణాసురుడు ఇలా ఉంటాడని వినుంటాడేమో, కానీ రావణాసురుని కళ్ళతో ప్రత్యక్షంగా అపాయాన్ని ఎదుర్కొన్నటువంటిది ఎవరు? సీతమ్మ. ఇంకో ఘట్టం మీ అందరికీ తెలుసు. సీతమ్మ వారిని లంకలో అశోకవనంలో సింసుప వృక్షం కింద పెడతారు. రావణుడు వెళ్ళినప్పుడు మనందరికీ కథ తెలుసు. తృణమంతరత కృత్వ, ఒక గడ్డి పరక ముందు పెట్టి ఆవిడేం మాట్లాడదు. ఆ గడ్డి పరకను చూస్తుంది, వాడిని చూస్తుంది. వాడు అనకూడదు, ఎంత ఇదైనా రావణుడే, భక్తుడే అతను కూడా. అయితే రావణుణ్ణి చూసి ఆ గడ్డిని చూస్తుంది, ఆయన వెళ్ళిపోతాడు. చాలామంది అనుకుంటారు సీతమ్మ ఈ గడ్డి పెట్టిందంటే అవమానం చేసింది అందుకని వెళ్ళిపోయారని. కాదు, రావణుడికి గత చరిత్ర తెలుసు, గత వృత్తాంతం. సీతమ్మ వారు పడుకునుంటే రాముడు అలా సేద తీరుతున్నప్పుడు ఆవిడ యొక్క ఒడిలో కాకాసురుడు వచ్చి పొడిస్తే అప్పుడు ఏం చేస్తారు శ్రీరామచంద్రమూర్తి? ఒక గడ్డి పరక తీసుకుని జపించి బ్రహ్మాస్త్రం చేసి వదులుతారు కాకాసురుడి మీద కదా. అది గుర్తు చేస్తుంది, అలాంటి గడ్డి పరకలు నా దగ్గర బోల్డ్ ఉన్నాయి, నీ ఇష్టం చూసుకో అంటుంది. అది అతనికి ఒక్కడికే తెలుస్తుంది ఆ మర్మం. కానీ మనకు పైకి చూస్తే గడ్డి పెట్టింది నువ్వు గడ్డితో సమానమనింది అని అనుకుంటాం, కానీ దాని లోపల అంతరార్థం ఏంటంటే సీతమ్మకు కూడా అస్త్రశస్త్రాలు కానీ మహాయంత్రాలని ఛేదించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ అమ్మవారి దగ్గర ఉంది. అందుకే ఆ గడ్డి పరక ముందు పాడేసి జాగ్రత్త అంటుంది, ఖబర్దార్ అంటుంది. ఏం మాట్లాడలేదు ఆవిడ. ఆ గడ్డి పరకను చూడగానే నేను వెనక్కి వెళ్ళిపోయాను. కారణం బ్రహ్మాస్త్రం గుర్తుకొచ్చింది. కాబట్టి ఇలాంటి సీతమ్మ వారి యొక్క చరిత్ర, సీతమ్మ వారు అడవికి వెళ్ళిన తర్వాత లవకుశుల్ని ఎలా తయారు చేసిందంటే రాముడు ఓడిపోయేలాగా తయారు చేసింది. రాముడిని ఓడగొట్టగలిగేంత శక్తి సామర్థ్యాలు. అందరూ ఓడిపోతూ ఉన్నారు, ఆఖరికి రాముడు దిగాల్సి వచ్చింది. అప్పుడు రాముడికి అనుమానం వచ్చింది, ఇదేదో మామూలు బాంబులు కావివి, ఇవి ఎక్కడో తయారైందంటే ఇదేదో
నా వై క్రోమోజోములు ఎక్కడో పడున్నాయి, ఇక్కడ నాదే అయి ఉండాలనే అనుమానం కూడా కలిగేలాగా వాళ్ళు రాముణ్ణే ఆశ్చర్యపరిచేలా, అబ్బురపరిచేలా తయారయ్యారంటే ఎవరి వల్ల? వాల్మీకి మహర్షి యొక్క అనుగ్రహము, సీతమ్మ వారి యొక్క సాధన లవకుశుల్ని ఎంత స్థాయికి తీసుకొచ్చింది అంటే, ఒక స్త్రీ యొక్క పెంపకము, తండ్రి ఎలా పెంచాలనేటువంటి పెంపకము రామాయణం చెప్తుంది. ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా పెంచాలనేటువంటి ఆ పెంపకం కూడా రామాయణం చెప్తుంది. ఇక రాముడి యొక్క రాముల వారి యొక్క అంశానికి వస్తే, ఆఖరిగా సామాజిక అంశాలతో రామాయణాన్ని చూస్తే ఎన్నో కోణాలతో రామాయణాన్ని చూడొచ్చు. ఈ కోణం చాలా గొప్ప కోణం. రాముడు ఒక తండ్రి దగ్గర పితృవాక్య పరిపాలకుడుగా నెగ్గాడు. అలాగనే తల్లులు ముగ్గురిని సంతృప్తి పరిచాడు. ఒక్క తల్లి కాదు, కన్న తల్లినే ఈరోజు సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. కన్న తల్లి, ఉన్న తల్లి, సవితి తల్లి, ముగ్గురు తల్లుల్ని ఆయన తృప్తి పరిచాడే కానీ ఏ తల్లిని కూడా ఆయన అవమానపరచలేదు. ఎందుకనంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఈయన అడవికి వెళ్తున్నప్పుడు కౌసల్య బాధపడుతుంది, కానీ కౌసల్య కూడా బాధపడలేదు. నువ్వు వెళ్ళు అంటుంది. తల్లిగా కొంత బాధ ఉన్నా ధర్మం కాబట్టి వెళ్ళు అంటుంది. సుమిత్రమ్మ చాలా గొప్ప క్యారెక్టర్ అక్కడ. ఆవిడ లక్ష్మణస్వామిని పిలిచి ఒక గొప్ప వాక్యం చెప్తుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి తత్ర గచ్చతాత యథా సుఖం. ఆయన లక్ష్మణస్వామికి ఆవిడ చెప్పినటువంటి వాక్యం, లక్ష్మణ, ఈ రోజు నుంచి నీకు దశరథుడు శ్రీరాముడు, ఈ రోజు నుంచి సుమిత్రమ్మ సీతమ్మ, ఈ రోజు నుంచి నీ అయోధ్య అడవి. ఈ మూడింటిని మర్చిపోకుండా నువ్వు అనుసరిస్తే నీ అంతటి సుఖవంతుడు, ఆనందభూయిష్ఠుడు ఎవరు ఉండడయ్యా, వెళ్ళిపోమని చెప్పింది. ఏ క్యారెక్టర్స్ అండి రామాయణంలో! త్యాగం 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 త్యాగం. ఎప్పుడు ఈరోజు నాయకులందరూ భోగం భోగం భోగం, ఇంకేదన్నా ఉంటే జనాలకందరికీ రోగం రోగం పట్టించడం. ఈరోజు నాయకులకి భోగాలు, సమాజానికి రోగాలు. కానీ ఆనాటి నాయకులకి త్యాగం మాత్రమే. త్యాగే నీకే అమృతత్వ మానసు. అద్భుతమైనటువంటి ఘట్టం. ఎంత అద్భుతమైన ఘట్టాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఇలాంటి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాల్ని మీ ముందు ఉంచడానికి ఎంతోమంది ఉన్నారు. నాకు ఒక అరగంట సమయం ఇచ్చారైనా ఒక 5 నిమిషాలు సమయాన్ని అతిక్రమించాను. అయితే ఆఖరిగా ఒక్క చిన్న మాట చెప్పి పూర్తి చేస్తాను. ఒక భార్య దగ్గర ఎలా ఉండాలనేది రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. ఒక భార్యని ఎంత ప్రేమించాలని. అలాగనే సీతమ్మ రాముణ్ణి ఎప్పుడు ప్రశ్నించలేదు, నన్ను ఎందుకు అడవికి పంపావని. ఎందుకంటే జనవాక్యంతు కర్తవ్యం. నువ్వు పుట్టింది జనం కోసం, సీత కోసరం కాదు. నువ్వు వచ్చావు కాబట్టి నీ వెనకాల నీకు నేను ఉండాలి కాబట్టి నేను కూడా వచ్చాను, నా ధర్మం కాబట్టి. నువ్వు నా కోసం రాలేదు భూమి మీదకి, సీత కోసమే ఉండాలంటే ఆయన భూమి మీదకి వచ్చి సీతను వెతుక్కోవాలా. హాయిగా వైకుంఠంలో పడుకుంటే ఆవిడ మసాజ్ చేస్తూ ఉంటుంది, అంతే కదా. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం, అంతే కదా. శాంతాకారం భుజగశయనం. ఆయన హాయిగా ఆవిడతో ఉండాలనుకుంటే భూలోకానికి వచ్చి నానా యాతన పడ్డం ఏంటండి? ఎవరైనా భార్యతో సుఖంగా ఉండాలంటే పెళ్ళైన తర్వాత హనీమూన్ వెళ్తారు, కానీ ఇద్దరం అండమాన్కి వెళ్దాము లేకపోతే తీహార్ జైలుకి వెళ్ళి ఏదో హాయిగా ఉంటామని చేస్తారా? ఒక రకంగా వాళ్ళు భూమి మీదకి రావడం అంటే తన్ను తాను తగ్గించుకోవడమే. అందుకే రాముడు అన్నాడు, నేను అక్కడికి వెళుతున్నప్పుడు దేవుడిగా వెళ్ళకూడదు, నా పాస్పోర్ట్ వీసా మనిషిగానే ఉంటుంది. ఎంత గొప్ప మూర్తి అది. కాబట్టి రామాయణంలో సీతమ్మని రాముడు ప్రేమించినట్టు గుర్తుపెట్టుకోండి. లైలా మజ్ను కానీ, లేదా జూలీ, అలెవరు, రోమియో జూలియట్, వీళ్ళు చూడండి, మీకు వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ రాముడు సీత మరి వస్తుందరా తెలియట్లేదు. ఈ భూమి మీద షేక్స్పియర్ రాసిన నాటకాల్లో కానీ, ఈరోజు సినిమాలు తీసే డైరెక్టర్ల యొక్క బుద్ధిలో కానీ ఒక ప్రేమ అంటే ఎలా ఉండాలో ఎవ్వరూ తీయలేనటువంటి ప్రేమ జంటని
మన భారతీయ సంస్కృతిలో వాల్మీకి మహర్షి రామాయణంలో చూపించారు. అంతకంటే గొప్ప కావ్యం ఇంకొకటి లేదు ప్రేమకి. అంతకంటే మధుర ప్రేమ ఎక్కడ దొరకదు మీకు. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అంటారు, అది ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువ. అది మళ్ళీ మాట్లాడుకుందాం ఎప్పుడైనా. అది ప్రేమ కాదు, మానవ రూపంలో సంచరించి ప్రేమకు నిర్వచనం ఇచ్చినటువంటి దంపతులు శ్రీరామచంద్రమూర్తి, సీతారామచంద్రమూర్తి. అసలు ఎలా ఉండాలి భార్య, ఎలా ఉండాలి భర్త అనేది. మరి మీరు ఒక్క ప్రశ్న అడగొచ్చు, సీతమ్మకు అన్నీ తెలుసు కదా, మరి అన్నీ తెలిసిన ఆవిడ ఎలాగ ఏమీ తెలియనట్టు ఉండిపోయింది రామాయణంలో అంటే అదే గొప్పతనం. జనక మహర్షి అది కూడా నేర్పాడు సీతమ్మకి. అమ్మా నీకు ఇప్పుడు మనం కొద్దిగా తెలిస్తేనే మిడిసి పడుతుంటాం, అలాంటిది అన్నీ తెలిసిన ఆవిడ ఎలా ఉండాలి అది మనకు నేర్పింది. నిండు ఆకు ఎప్పుడు నిండుగా ఉన్న విస్తరి ఎగిరి పడదు అంటారు. ఎగిరి పడేదేంటి, లోపల ఏమీ లేదనమాట. అంతే కదా. నిండుగా ఉన్నది. నాతో ఇప్పుడు అందరూ మైకుల దగ్గరికి తీసుకొచ్చి మీరు ఏమైనా లడ్డూ గురించి చెప్పరా అని అడుగుతున్నారు. లడ్డూ గురించి అందరూ చెప్పేశారు కదా, నేనేం చెప్పాలి? వెంకటేశ్వర స్వామి గురించి చెప్పమంటే చెప్తారు. లడ్డూ గురించి చెప్పండి, లడ్డూ అందరూ చెప్పేశారు. నేనా 25 రోజులు లేను, ఎందుకంటే నేను ఒక అజ్ఞాతంలో ఉన్నట్టుగా ఒక యోగా శిబిరము, చాలా గొప్ప భారతదేశాన్ని రేపు విశ్వగురువుగా నిలబెట్టబోయేటువంటి ఒక గొప్ప కార్యం జరుగుతున్న క్షేత్రంలో నా స్పీచెస్ నన్ను పిలిచి నాకు కూడా కళ్ళు తెరుచుకునేలాంటి ఎన్నో ఘట్టాలని నేను చూసొచ్చాను. దానికోసం వెళ్ళాను. నేను లేను అక్కడ, నా ఫోన్ పనిచేయదు. ఫోన్ పనిచేసే దగ్గరికి నాతో పాటు బ్యాగ్ వస్తే టక మెసేజ్లు వస్తాయి. ఈ లడ్డు ఇదేంట్రా బాబు, నేను ఇక్కడ ఈ దీంట్లో ఉంటే ఈ లడ్డూ లేదండి. మళ్ళీ నేను ఎవరికైనా చేసి కనుక్కుందామంటే వాడి మాట వినపడదు, నెట్వర్క్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత రిమోట్లో పెట్టారు, కార్యక్రమం పెద్దది కాబట్టి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే దీని గురించి ఇవేవో జరిగిపోయాయి. సరే అయిపోయింది, ఇంక మనం ఇప్పుడు ఎందుకు కొత్తగా పురాణం మొదలెట్టడం ఎందుకు, ఏ జరిగింది ఇంకా జరగని. కానీ ఒక్కటైతే సత్యం, ఎవరైనా సరే దైవంతో ధర్మంతో ఆడుకోవడం అనేది పద్ధతి కాదు. వాళ్ళు ఆడుకుంటే ఈరోజు ఆడుకోవచ్చు, కానీ అదే దైవము అదే ధర్మము వాళ్ళతో ఆడుకోవాలని మొదలు పెడితే ఆ ఆట ఉంటుంది, మామూలుగా ఉండదు ఆట. రాసుకోండి, అది ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ పరిపూర్ణానంద అయినా సరే, ఎవరైనా సరే వదిలిపెట్టదు. దైవంతో ధర్మంతో ఆడే ఆట వదులుతుంది. అది ఎందుకని? పాపం పూర్తిగా పండాలి. నేను చెప్పగలిగేది అదే. అలాంటి సీతమ్మ, అన్నీ తెలుసున్న సీతమ్మ. పర్లేదు ఒక 5 నిమిషాలు. మాస్టర్ మీ సమయాన్ని తింటున్నా నేను మిమ్మల్ని అడిగి. సీతమ్మ ఎందుకు రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ఏమీ తెలియనట్టుగా కేవలం అనుసరించే వ్యక్తిగా ఉండిపోయింది అనేదానికి ఒక మాట వాడుతుంటారు సీతమ్మ వారిని. సహధర్మచారిణి అని వాడుతారు. అర్థమైందా? అంటే ఏంటి అర్థం? సంస్కృతంలో చాలా గొప్ప పదం. ధర్మచారిణి అంటే ఏంటి? ధర్మాన్ని ఆచరించేదని. ఆవిడ ఏం ధర్మం ఆచరించిందయ్యా అనంటే, రాముడే కదా ధర్మము, ఆయన అనుసరిస్తూ పోయింది, అంతే, ఇంకేం చేయలేదు ఆవిడ. ఆవిడికి అన్నీ తెలిసినా రాముడు ఉన్నాడు కదా, నాకెందుకు, ఆయన్ని ఫాలో అయిపోతానంతే, నేనెందుకు ఊరికినే పెట్టడం. అందుకే ధర్మచారిణి అనేటువంటి పదం సీతమ్మ వారికి పెట్టి సహా అనే పదం పెట్టారు. ఎందుకంటే రాముడిని అనుసరిస్తూ ధర్మాన్ని ఆవిడ ఆచరించినట్టు. ఏం చేయక్కర్లే, రాముడిని అనుసరిస్తూ పోవడమే. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అదేంటండి ఆవిడ కదా ముందెళ్ళింది, రాముడు ఆవిడని అనుసరించారు కదా అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. అంటే ఆవిడ ఎక్కడెక్కడైతే రామకార్యం జరగాలో ఆవిడ ముందెళ్ళింది. ఎప్పుడు కూడా రామాయణం మనకు ఒకటి చెప్తుంది, మన కింద ఉన్నటువంటి వాళ్ళు, మన వాళ్ళు ఎప్పుడు ఎఫిషియెంట్ పీపుల్ అని చెప్తుందంటే రామాయణం. రామకార్యాన్ని రాముడు చేయలేదండి, రామకార్యాన్ని లక్ష్మణస్వామి చేశారు, రామకార్యాన్ని హనుమంతుడు చేశాడు, రామకార్యాన్ని సుగ్రీవుడు చేశాడు, రామకార్యాన్ని మొదట ఆరంభించింది సీతమ్మ. కాబట్టి ఆయన అర్ధాంగిగా, సమస్తాంగిగా, సర్వాంగిగా సీతమ్మ వారు వెళ్ళింది.
ఆవిడ మొదలుపెట్టింది. కాబట్టి రాముడి యొక్క సక్సెస్ తన క్రింద ఉన్న వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడింది. అలాగనే ఏ కంపెనీ అయినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ వ్యవస్థ అయినా సరే, ఎవరైనా సక్సెస్ అవ్వాలి అంటే తన క్రింద ఉన్నటువంటి ఎఫిషియెంట్ పర్సనాలిటీస్ వల్ల వాళ్ళు ఎలివేట్ అవుతూ ఉంటారు. కింద చచ్చుపుచ్చున్నారనుకోండి, చెబితే కానీ చేయడండి వీడు అని అంటే వీడికి చెప్తూ కూర్చోవడం మనకు సమస్య. అది లేదు, చెప్పినా చెయ్యడండి కానీ మంచోడంటే ఆ మంచితనంతో మనం ఏం చేయాలి, నెత్తినేసి కొట్టుకోవాలి. నేను మొన్న కవి గారితో మాట్లాడుతూ, ఆయన సినిమా రైటరు కవి, మాట్లాడుతూ ఏమండి ఈ సినిమాలో మంచితనం గురించి చెప్పాలనుకుంటున్నాను, ఒక డైలాగ్ చెప్పండి అన్నారు. దానికి ఒక డైలాగ్ రాశారు, మంచితనం చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అందరూ తినేద్దామని చూస్తారు. మంచితనం చాలా టేస్టీగా ఉంటుంది అందుకని అందరూ తినేద్దామని చూస్తారు. అందుకే మంచితనాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చెడ్డతనం ఉందే అది చాలా చేదు, భయంకరం, దాని దగ్గరికి తీసుకోలేరు. అందుకనే వాడి దగ్గరికి వెళ్ళడం భయం అందరికీ. మంచోడి దగ్గరికి ఎవడైనా వస్తాడు, అంతేనా కాదా? కాబట్టి మంచితనం చాలా రుచిగా ఉంటుందండి, దాన్ని అందరూ నాకేద్దాం, లాగేద్దాం, పీకేద్దాం అని చూస్తారు. కాబట్టి రామాయణంలో సీతమ్మ రాముడు మర్యాద పురుషోత్తముడని చాటి చెప్పడానికి తనకు అన్నీ తెలుసున్న నా రాముడి కంటే నేను గొప్ప కాదని తాను నిలబడిపోయింది. బాగా గమనించండి. అంటే ఇంట్లో భార్య యొక్క రోల్ కూడా చెప్తుంది. ఇద్దరు ఎడ్యుకేటెడ్స్ అనుకోండి, ఇద్దరు ఐటీ వాళ్ళు అనుకోండి, ఏదో రోజు విడాకుల దగ్గరికి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనా ఇయర్లీ 25 lakhs ప్యాకేజ్, నాకెంత తెలుసా అని అడుగుతుంది ఆవిడ. నీకెంత అని అడిగాడు అనుకోండి, నాకు 27 lakhs ప్యాకేజ్, నీకంటే 2 ఎక్కువ. వీళ్ళిద్దరు ఇంట్లో నువ్వు ఇంత చదివావు, నేను ఇంత చదివా, నేను ఇంత సంపాదిస్తున్నా, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు. ఆ ఈక్వాలిటీ అనేటువంటి క్లాష్ ఏదైతే వస్తుందో డెఫినెట్లీ దట్ డైవర్సిఫైస్. దాట్స్ వై వీ నీడ్, ఎక్కడో చోట రెండు సమానంగా ఉన్నా ఏదో ఒక్కటి ఒకదాన్ని అనుసరించే లాంటి వ్యవస్థ కావాలి. అది సీతమ్మ వారు చూపించింది. ఒక రకంగా మీకు చెప్పాలి అంటే నేను అమ్మని ఎక్కువ ఇష్టపడుతుంటా. రామాయణంలో రాముడు ఎంత గొప్పవాడో అందులో అనుమానమే లేదు. గొప్పతనానికి మారుపేరు, కానీ ఆ గొప్పతనానికి మారుపేరైన శ్రీరామచంద్రమూర్తిని శ్రీరాముడే గొప్పవాడు అని నిలబెట్టినటువంటి ఘన కీర్తి సీతమ్మది. ఆవిడదే ఆ కీర్తి. ఇంతమంది విఘ్నులు పెద్దలు ఉన్నారు కదా, కాదని చెప్తారని లేదా అవునని చెప్తారనే సందేహం లేకుండా ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి రామాయణంలో శ్రీరాముడి యొక్క చరిత, సీతమ్మ వారి యొక్క నడత, ఇది రెండు చాలా గొప్ప అంశాలు. వాటి గురించి పెద్దలు చాలా విషయాలు మీ ముందు ఉంచుతూ ఉంటారు. నాకు అవకాశం ఇచ్చి చక్రధర్ ఒకరోజు మురళీ గారిని పట్టుకొని నాకు కాల్ చేశారు. ఇలా జరుగుతుంది, మీరు వచ్చి కొంతసేపు మాట్లాడాలని అడిగారు. నాకు ఇచ్చిన సమయం కంటే నేను కొద్దిగా ఎక్కువనే మాట్లాడాను. ఎందుకంటే ఈ రామనారాయణం ఎప్పుడు ఇది ఏదో వాళ్ళకి నాకు ఏ రుణమో తెలియదు, ఆ ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ మురళి భార్య వాళ్ళందరూ ఇది ఆరంభం నుంచి ప్రతి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ హనుమంతుడి యొక్క ఇది కానీ లేదా దీనికి ప్రతిష్టా సమయంలో కానీ లేదు ఏ కార్యక్రమం జరుగుతున్నా నన్ను పిలిపిస్తూ ఉంటారు. నేను అవకాశం ఉన్న వాటన్నింటినీ వినియోగించుకుంటూ ఉంటాను. ఈరోజు మీ అందరి ముందు వచ్చి 4 మాటలు చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. అన్యదా భావించొద్దు, నేను త్వరగా కాకినాడ వెళ్ళాలి. ఎందుకంటే నాకు 3వ తేదీ నుంచి మహాశక్తి యాగం ఉంది. అక్కడ 11 రోజుల పాటు చాలా ఏర్పాట్లు. నేను 25 రోజులుగా లేను. నేను ఎక్కడో అజ్ఞాతంలో ఉండి వచ్చాను. నిజంగా వెలుగులోకి వచ్చింది 2 రోజులు అయింది. నిన్న ఈరోజు. మొన్న అరుణాచలంలో ఉన్నాను, నిన్న పుంగనూరులో ఉన్నాను, ఈరోజు విజయనగరంలో ఉన్నాను. ఈరోజు వెళ్ళి కాకినాడకి వెళ్ళి పడితే ఆ దీక్ష పూర్తి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా ఈ రామాయణం అనే ఈ 3 రోజుల సెమినార్, ఇది 3 రోజులు కాదు, ఇది 3 రోజులు ఒక బీజం మాత్రమే. నేను ఇప్పుడు చూసొచ్చాను. రీసెర్చ్కి అద్భుతమైనటువంటి, అంటే పరిశోధనకు అద్భుతమైన వ్యవస్థ వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏదో రామాయణం విందాం వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళకంటే
రామాయణం ఏమిటో తెలుసుకుందామనేటువంటి జిజ్ఞాస ఉండి దాన్ని చెయ్యగలిగే సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఇక్కడ కూర్చోబెట్టారు. అలాగనే వేదాధ్యయనం చేసేటువంటి విద్యార్థులందరూ ఉన్నారు, మామూలుగా చదువుకునేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ రామనారాయణం ఏదైతే ఈ క్షేత్రం ఉందో ఇది రామాయణం మీద అద్భుతమైనటువంటి పరిశోధనకి నిలయంగా మారి ఇది ఎంతోమంది ఆలోచన దృక్పథాన్ని ఒక మంచి సరళిలో పెట్టగలదని ఆశిస్తూ, అలాగనే ఈ నారాయణం ఫ్యామిలీ కుటుంబానికి వాళ్ళు సుమారు ఎంతమంది? 7గురా మీరు? 5గురు, 3 అప్పచెల్లెలు, 8 మంది. అలా మొత్తం 8 మంది వాళ్ళ తల్లి తండ్రికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు అక్కడే. సో చాలా ఒక సంపన్న కుటుంబము, సంస్కార కుటుంబం. సంపద కుటుంబానికి అభ్యస్తుంది, కానీ సంస్కారం కూడా రావడం చాలా. సో అందుకనే సుసంపన్న కుటుంబము అని అంటే అర్థం ఏంటనంటే సంపద మాత్రమే కాదు, సంస్కారంతో కూడిన సంపద. సుసంపన్న కుటుంబంగా వాళ్ళందరికీ చాలా చేరువయ్యారు. నాకు కూడా వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ అప్పచెల్లెలు అందరూ నాది వింటూ ఉంటారు, నన్ను అప్పుడప్పుడు చూస్తుంటారు. కానీ రెగ్యులర్గా నాతో కనెక్ట్ అయ్యి ఉండి మా శ్రీపీఠంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ ఆయన నిలబడుతూ ఉంటారు. రేపు 50,000 మందితో ప్రతిరోజు దీక్ష సాగబోతుంది శ్రీపీఠంలో. ప్రతిరోజు 50,000 మంది ఒకే దీక్షా వస్త్రధారణతోటి 100 కోట్ల కుంకుమార్చన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి చేసుకునే ఒక గొప్ప వేదిక ఏర్పాటు చేస్తున్నాం. అష్టమి తిథి నాడు ఒకటే రోజు 64,000 మంది మహిళలతో ఒకటే రోజు 24 కోట్ల లలిత పారాయణ, ఖడ్గమాల పారాయణ చేయించబోతున్నాం. కాబట్టి తప్పకుండా మీరు యూట్యూబ్ ద్వారా దాన్ని చూడొచ్చు. శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా మీరు వాటిని చూడొచ్చు. మీరు అందరికీ దాన్ని స్ప్రెడ్ చేయండి. అలాంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో జరగడం రెండోసారి. మొదటిసారి అంటే సుమారుగా 100-200 సంవత్సరాల పరిధిలో అది ఎక్కడ కనపడలేదు. అన్ని ఎంక్వైరీ చేశాం. మొదటిసారి జరిగింది శ్రీపీఠంలోనే. మురళి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి దాన్ని అధిగమించి చేస్తున్నాం. అందరూ తప్పకుండా దాన్ని యూట్యూబ్ ద్వారా అక్కడికి రావాలి అని ఉండొచ్చు, రాలేకపోయినా మీరు యూట్యూబ్ ఎదురుగుండా పెట్టుకుంటే మీకు అన్నీ కనిపిస్తుంది. ఉదయం 3 గంటల పాటు, సాయంత్రం 3 గంటల పాటు అద్భుతమైన కార్యక్రమం. మీ అందరికీ రాముడి యొక్క అనుగ్రహాన్ని, సీతమ్మ వారి యొక్క కృపని పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ స్వస్తి.